థ్యాంక్ యూ. అమరావతి రాజధాని ప్రాంతంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే వెంకటాయపాలెనికి సమీపంలోనే 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఏదైతే ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏదైతే ఉందో వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన ఈ యొక్క స్మృతివనాన్ని అయితే ప్రారంభించనున్నారు. దాదాపు 2 టన్నుల బ్రాంజితో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 12 అడుగుల ఎత్తులో ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ యొక్క ప్రాంతాన్ని 2.5 ఎకరాల స్థలాన్ని అయితే ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ 2.5 ఎకరాలకు సంబంధించి 12 అడుగుల హైట్లో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయించారు. దాంతోపాటు కింద బేస్మెంట్ వచ్చేసి 12 అడుగులు, మొత్తం 24 అడుగుల్లో ఈ యొక్క విగ్రహాన్ని అయితే పూర్తిగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. కింద ఏదైతే ఉందో కింద నుంచి దాదాపు 10 మీటర్ల హైట్లో కింద నుంచి బేస్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఎటువంటి వాతావరణం కానీ ఎలాంటి వర్షాభావం వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఒక కట్టడాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10 అడుగులు లోపలికి 10 అడుగుల లోపల నుంచి కూడా కాంక్రీట్తో పైకేసుకొచ్చి పైన బెడ్ నుంచి 6 అడుగులు హైట్, పైన బెడ్ నుంచి 12 అడుగులు పైకి వెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా విగ్రహం 12 అడుగులు, 24 అడుగుల్లో ఈ యొక్క బ్రాంజ్ విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రేపు పొద్దున ఏదైతే ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులంతా కూడా ఈ కార్యక్రమానికి అయితే రానున్నారు. ప్రస్తుతం ఈ ప్రదేశం అంతా కూడా శృతివనం, అమరావతి ప్రాంతంలో మొట్టమొదటిగా శృతివనం ప్రారంభిస్తున్నది నిర్మాణ పనులు పూర్తిగా జరుగుతుందని చెప్పడానికి ఈ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి యొక్క శృతివనమే ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. అమరావతి ప్రాంతంలో ఈ మొట్టమొదటి శృతివనం ఏదైతే ఉందంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారి శృతివనం అని చెప్పాలి. రేపు డిసెంబర్ 25 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క శృతివన ప్రాంతాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తేనున్నారు. సందర్శకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శృతివనానికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో కరకట్ట నుంచి వచ్చే దారిలో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వెంకటాయపాలెం జంక్షన్ నుంచి ఇలా నేరుగా ఒక 100 మీటర్లు వస్తే కనుక రోడ్డు పక్కనే రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఈ 2.5 ఎకరాల స్థలంలో వాజ్పేయి గారి యొక్క జ్ఞాపకార్థంగా శృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, శృతివనం నుంచి.